కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానిక వైసీపీ అభ్యర్థి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అచ్చువెల్లి గ్రామంలో ప్రజలను ఎంపీ కోరారు. మండలంలో 10,000 మంది ఓటర్లు ఉండగా జెడ్పీటీసీ స్థానానికి టీడీపీకి ఎవరూ లేరని, సింహాద్రిపురం మండలానికి సంబంధించిన వ్యక్తి పోటీ పెట్టడం జరిగినదని ఆయన తెలిపారు. జెడ్పీటీసీ స్థానం గెలుపు కోసం సవిత, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, బీటెక్ రవి అతని దగ్గరున్న డబ్బులను పంచి గెలిపించుకోవాలని ఆతృత పడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 1-2 తప్ప మిగతా ఏవి కూడా అమలు కాలేదని ఎద్దేవా చేశారు. పులివెందుల అభివృద్ధి జరిగిందంటే ఒక్క వైసీపీ వల్లే అభివృద్ధి జరిగింది తప్ప టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. 30,000 రూపాయలకు ఇవ్వాల్సింది నువ్వు 2,000 రూపాయలు ఇచ్చావు రైతులకి ప్రధాన అకౌంట్లో. అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. మరి నీ ప్రభుత్వం ఇంత అధ్వానంగా ఉంటే రైతులను మోసం చేస్తుంది, మహిళలను మోసం చేస్తుంది, నిరుద్యోగులను మోసం చేస్తుంది, ఏ ఒక్క వర్గానికి నువ్వు న్యాయం చేయకపోతుంది. మరి ఇవాళ ఉప ఎన్నికల్లో మరి ఒక పక్క మనం చూస్తా ఉన్నాం, ఇంత ఘోరమైన ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, సంక్షేమ పథకాల అమలు ఫెయిల్యూర్, ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం వచ్చి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ కంటెస్ట్ చేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతా ఉంది. తప్పకుండా పులివెందుల ప్రజలందరినీ కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం, మనకు మంచి జరిగిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వీళ్ళిద్దరి హయాంలో మన ప్రాంతానికి సంబంధించిన తాగునీరు కానీ, మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కానీ జరిగింది. పైన పులివెందుల పైన మూకుమ్మడిగా బీజేపీ, టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కలిపి దాడి చేస్తా ఉన్నారు. ఈ దాడిలో పులివెందుల యొక్క ఖ్యాతిని, పులివెందుల యొక్క ఐడెంటిటీని తప్పకుండా నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటున్నా.